నమస్కారం. నేను మీ ప్రజా గొంతుక రిపోర్టర్ చింతల మధుకృష్ణ. ఈరోజు మనం బచ్చనపేట గ్రామంలో గంధమల ఆనంద్ సర్పంచిగా అభ్యర్థిగా బరిలో ఉన్నారు. అయితే వారు ప్రచారం ఏ విధంగా కొనసాగుతుంది, మరి ప్రజలు ఏ విధంగా వారికి స్వాగతం పలుకుతున్నారు, ప్రచారంలో ఎలాంటి సమస్యలు వారి దృష్టికి వస్తున్నాయనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. మరి రేపు ఒకవేళ వారు గెలిస్తే గ్రామంలో ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు, మరి వారి పాలన ఎలా ఉండబోతుంది మరి అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. ఆనంద్ గారి తండ్రి కూడా గతంలో బచ్చనపేట గ్రామానికి సర్పంచిగా వారు ప్రజాసేవ చేశారు. వారి పేరు గంధమల ఇస్తారి. వారి సేవలు కూడా వారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో ఉన్నాయి. మరి ఇప్పుడు వారి కుమారుడు గంధమల ఆనంద్ సర్పంచిగా అభ్యర్థిగా బరిలో ఉన్నారు కాబట్టి మరి వారు గెలిస్తే ఎలాంటి కార్యక్రమాలు జరుగుతాయి, ఎలాంటి సేవలు చేస్తారు అనే విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం. నేను మీ గంధమల ఆనంద్ స్వతంత్ర అభ్యర్థిగా సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ఈరోజు బేడి కాలనీలో మేము ప్రచారం చేస్తుండగా జనులు మమ్మల్ని ఎంతనో ఆదరించారు. వారు గుర్తుంచుకున్నది ఒకటి ఏమనగా 2006లో మా నాన్న ఎలా అయితే సేవలు చేశాడో ఈసారి కూడా తప్పకుండా మా మద్దతు మీకే పలుకుతామని జనాలు నన్ను ఎంతగానో ఆదరించారు. వారికి ఉన్న సమస్యలు ఏవైనా కానీ నేను ముందంచుగా అడిగేసి ప్రభుత్వంతో పోరాడి చేస్తానని వారికి హామీ ఇచ్చాను. ఇలాంటి ఈ విషయంలో నాకు అవగాహన లేకపోయినా కూడా మా తండ్రి నాకు సాయం చేస్తాడని, ఎలా మాట్లాడాలో ఎవరిని ఎలా సంప్రదించాలో అవగాహన ఉన్నది కాబట్టి జనాలు నమ్ముతూ నాకు ఓటేస్తారని హామీ ఇచ్చారు. నా గుర్తు వచ్చేసి లేడీ పర్స్ గుర్తు 5వ సంఖ్యలో ఉంటుంది. దయచేసి 14వ తారీఖున వెళ్ళి జనాలు త్వరగానే ఓటేసి దాన్ని గెలిపిస్తారని నమ్ముతున్నాను. ఈరోజు బీడి కాలనీ వాసులందరికీ నేను విన్నవించుకునేది ఏమనగా 2006లో మీరు నన్ను ఏ రీతిగా అయితే గెలిపించి నాతోని మీరు ఏదైతే పనులు తీసుకున్నారో అది మీరు చూసిర్రు. ఇంతకుముందు నేను బీడి కాలనీ తిరుగుతూ ఉంటే కూడా మీరు ముందు చేసిన సేవలు గుర్తు చేసుకుంటున్నాము. మీ కుమారునికి ఓటేసి మేము ఆశీర్వాదించుతామని పలకడం కూడా జరిగింది. బీడి కాలనీలో న్యాయంలో 2006లో కూడా గదులు చదువుకునేటానికి 2 గదులు కూడా కట్టడం జరిగింది. దాన్ని కూడా ఈ ప్రజలు గుర్తు చేసుకుంటుర్రు. దయచేసి మీరు కనుక మీ అమూల్యమైన ఓటు నా కుమారుడైన ఆనందు లేడీ పర్సుకు ఓటేసి నా కుమారుని మీరు ఆశీర్వాదించితే నేను ఏదైతే అప్పుడు వదిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో అది కూడా చేయడానికి మీ ముందొస్తున్నా. కాబట్టి మీ అందరికీ నా శిరసోంచి నమస్కారం చెప్తున్నా.